పెట్టుకోవడం నేను చేసిన ఒక పెద్ద తప్పు. వెళ్ళి కదా చూపించండి. వెళ్ళాలన్నా ఇక్కడ నుండి వెళ్ళు. ఏంటో చెప్పు. చదువా? చదివి ఏముద్ధరిస్తావు? ఎవరిని ధరిస్తావు? చదువుకోవడానికి అర్హత ఉండాలి. తల్లిదండ్రులు లేదని పైగా పేదదాన్ని చదువుకొని ఏం చేస్తావు? వెళ్ళి ఇక్కడ నుండి. ఇంకోసారి చదువు అని ఇక్కడ తీయు. ఈ లోకంలో ఏం అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులు ఇలాంటి మంచిది కాదు. ఎలాగైనా చదువు గొప్పదన్నది కానీ వాళ్ళకి ఈ నిరుపేద వాళ్ళని ఒక మంచి రోజు కనిపిస్తారు. కాబట్టి ఈ విషయం ఇక్కడి వాళ్ళ మరొక వేరే దగ్గర పనిచేస్తారు. హోటల్ ఈరోజు ఎలాగైనా హోటల్కి వెళ్ళాలి. వెయిటర్ నువ్వేంటిది ఇక్కడ? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఎంత చెప్పిన అర్థం కాదా? ఇంటికి రా, చూస్తాను. అమ్మగారు అని మరుసటి రోజు చిన్న హోటల్లో ఏదో జరిగింది కదా, తను అక్కడ ఉంది. ఇప్పుడు వెళ్ళి తన సంగతి చూశాను. ఎక్కడున్నావు? నేను ఎక్కడికి వెళ్ళవే చేసావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కాదా చెప్పే విషయం? అమ్మగారు అది చదువుకోవడానికి నా పిల్లలంటే డబ్బున్న వాళ్ళు చదువుకుంటారు. నువ్వు ఇక్కడ చదువుకుంటావు. తల్లిదండ్రులు లేదని వాళ్ళు అర్థం చేసి ఈ చదువులు చదువుతావు. బయట చదువులకి తెలుస్తారు. వెళ్ళి ఇక్కడ ఉంటావు. అమ్మగారు అది చదువుకోవాలని అమ్మగారు మీ పిల్లలకి చదివిస్తారు. మరి మేమేమి తప్పు చేసాం అమ్మగారు? చెప్పాలి కదా, వెళ్ళి ఈ క్షణం నుండి నేను పనులను తీసేస్తున్నాను. ఎక్కడికి వెళ్తా చూస్తాను. తర్వాత వచ్చేది నా దగ్గరికి. ఈ లోకం నిరుపేద వాళ్ళని ఏం అర్థం చేసుకోరు. యజమానుని తమ పిల్లల్ని చదివించుకుంటారు కానీ వేరే పిల్లల్ని చదివించుకోరు. వాళ్ళని వాళ్ళ దగ్గర పనిలో పెట్టుకుంటారు, కట్ట బానిసలా ఉంచుకుంటారు. కాబట్టి నిరుపేద వాళ్ళని చిన్నపిల్లల్ని వాళ్ళ కార్మికుల్లో పెట్టుకోకుండా వాళ్ళ యొక్క చదువుకోవడానికి వాళ్ళ భవిష్యత్తును అర్థం చేసుకొని వాళ్ళని ముందుకు సాగించండి. ఎక్కడైనా వాళ్ళ కార్మికులు కనిపిస్తే మీకు తోచినంత సాయం చేసి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దండి.